నేను మీతో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించండి. ఇక మీదట మీ అందరూ కోరుకున్నట్టుగానే ఉంటాను. స్వర్గం నరకం అనేవి ఎక్కడో పైన ఉండవు. మనల్ని ప్రేమించి అభిమానించే వారిని 10 మందిని సంపాదించుకోగలిగితే అదే స్వర్గం. సంపాదించుకోలేకపోతే అది నరకం. ఈ నిజం తెలుసుకోమ్మా. ఎన్నికల ఫలితాల గురించి, మనం గెలిచే అవకాశాల గురించి జనం ఏమనుకుంటున్నారు? గెలవడం కష్టమని, ఓడిపోతారని ఎవరు చెప్పరు. అందరూ గెలుస్తామని అంటారు. ఎవరన్ని మాటలు చెప్పినా వాళ్ళ నిర్ణయాన్ని ఓటుతోనే చెప్తారు. ఏమిటో రాజశేఖర్, ప్రతి ఎన్నికల్లో నువ్వెంతో ఉత్సాహంగా ఉండేవాడివి. నీ మాటల్లో కళ్లల్లో ధీమా ధైర్యం కనిపించేవి. ఈసారి నువ్వెందుకింత నిరుత్సాహంగా ఉన్నావో నాకేమీ అర్థం కావడం లేదు. లేదత్తయ్య, ఈ ఎలక్షన్లో నేను ఓడిపోతానేమోనని నాకు అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను తప్పు చేశాను కాబట్టి. నువ్వు తప్పు చేయడం ఏమిటి? విశ్వ చేసుకోవాల్సిన సావిత్రిని నేను పెళ్లి చేసుకోవడం తప్పు. నువ్వు సావిత్రిని పెళ్లి చేసుకునే తప్పు చేయలేదు. సావిత్రి జీవితానికి న్యాయం చేశావు. పేదమ్మాయిని చూడకుండా ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి నీది గొప్ప మనసని, మంచి మనసని నిరూపించుకున్నావు. అవునండి, అమ్మగారు చెప్పింది నిజం. మీరు ఆ రోజు నా మెళ్ళో తాళి కట్టి నాకు ఈ జీవితాన్ని ఇచ్చుండకపోతే నేను ఈ రోజు తలెత్తుకుని తిరగలిగేదాన్ని కాదు. మీరు నా పాలిట దేవుడు. నాన్న, ఎందుకు మీరంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ అంటే అలాంటిదేమీ లేదు, కానీ అలాంటిది. ఇది ప్రజలిచ్చే తీర్పు కదమ్మా, టెన్షన్ ఉంటుంది. గెలిస్తే ఏ టెన్షన్ ఉండదు. మీరేం కంగారు పడకండి నాన్న. మీరు గెలవాలని పూజలు చేస్తూ సావిత్రి ఉదయం నుంచి దేవుడి గదిలోనే ఉంది తెలుసా? నాన్న ఎలక్షన్ లో గెలిచారు. నిజంగా? అవును. రా, బామ్మ పిలుస్తుంది. అమృత, ఒక్క నిమిషం. ఏంటి, నన్ను కూడా పూజ గదిలో కూర్చోబెడతావా? కాదు, ఈ శుభవార్తని మనందరికన్నా ముఖ్యమైన వ్యక్తికి ముందు చెప్పాలి. నాతరా అక్క, నీ పసుపు కుంకుమల బలం ఈ రోజు మాకు తోడుగా ఉంది. నీ ఆశీర్వాదం ఉన్నంత వరకు మాకెవరికీ అపజయం అనేది ఉండదు. ప్రతి విషయంలోనూ మీరే మాకు ఆదర్శం. ఈ విజయం మీదే అక్క. మీ నాన్నగారి ఎలక్షన్స్ లో గెలవడం అందరికన్నా నాకు చాలా ముఖ్యం. ఓడిపోతే నేను ఇంట్లో అడుగుపెట్టినందుకే ఈ విజయం దక్కలేదని అందరూ అనేవారు. నర్మదక్క ఉన్నంత వరకు మీ నాన్నగారికి అపజయం అనేది ఉండదు. నర్మదక్క స్థానాన్ని నేనెప్పటికీ భర్తీ చేయలేను. కానీ ఆమె ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను. నువ్వు నాకన్నా ముందే మా అమ్మని తలుచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సావిత్రి. థ్యాంక్స్ సావిత్రి. ఎవరు మాట్లాడుతున్నారు? ఏంటి అంత తక్కువ మెజారిటీయా? నీ పేరు చెప్పకపోయినా గుడ్ న్యూస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఎమ్మెల్యే రాజశేఖర్ పేరు పరపతి షేర్ మార్కెట్ పడిపోయినంతగా పడిపోయిందన్నమాట. సావిత్రి, ఇప్పుడు నిన్ను ఆట ఆడించడానికి, అవమానించడానికి నాకు భలే ఛాన్స్ దొరికింది. ఇప్పుడు చూపిస్తాను ఈ అహల్యంటే ఏమిటి.